अज्ञानतिमिरान्धस्य ज्ञानाज्ञानशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। అజ్ఞానమనే తిమిరాన్ని జ్ఞానమనే అగ్నితో పారద్రోలేవారే గురువు. వీరిలో ఆది గురువుగా సద్గురువుగా పిలుచుకునే శ్రీ దత్తాత్రేయ స్వామి అత్రి మహర్షి అనసూయలకు కలిగిన త్రిమూర్తి స్వరూప సంజాతుడు. అటువంటి శ్రీ దత్తాత్రేయుణ్ణి స్మరించుకోవటం అనేది ప్రతి భారతీయునికి లభించిన సుకృతం. అలాంటి జగద్గురువులైన శ్రీ దత్తాత్రేయుల వారే తాను 24 మంది గురువుల అనుగ్రహం పొందినట్లుగా చెప్పుకున్నారంటే గురువు అనే స్థానానికి ఎంతటి పవిత్రమైన శక్తి సామర్థ్యం ఉన్నాయో మనం గ్రహించవచ్చు. అటువంటి సద్గురు సంప్రదాయాన్ని ఈ కలియుగంలో వ్యాప్తి చేసి సకల జనులకు జ్ఞాన భక్తి వైరాగ్య మోక్షాలకు మార్గాలను చూపేందుకు ఆ దత్తాత్రేయుల వారే శ్రీపాద శ్రీవల్లభుని అవతారంగా అవతరించారని ప్రశస్తి. శ్రీపాద శ్రీవల్లభులు ఆంధ్రదేశంలోని పాదగయగా ప్రసిద్ధిగాంచిన ఇప్పటి పిఠాపురం అని పిలువబడుతున్న పీఠికాపురంలో 14వ శతాబ్ది ప్రారంభంలో వైదిక ధర్మ పరాయణులైన సుమతి అప్పల రాజశర్మ అను బ్రాహ్మణ దంపతులకు పుణ్య ఫలానుగ్రహంగా శ్రీపాద శ్రీవల్లభులు అవతరించారు. దివ్య తేజోమయమైన ఆ శిశువుకి శ్రీపాద అని నామకరణం చేశారు. సమస్త దేవతలు మునులు మంగళాశీస్సులు తెలియజేశారు. శ్రీపాద శ్రీవల్లభులు మహాయోగి పుంగవుడు అవుతాడని గ్రహించిన తల్లి సుమతి బిడ్డడైన శ్రీపాదుని తమ వద్దనే ఉండమని వేడుకొనడంతో శ్రీపాద శ్రీవల్లభులు నా 16వ ఏట వరకు ఉంటానని ఆ తర్వాత తాను సన్యసిస్తానని తల్లిదండ్రులకు సెలవిచ్చాడు. అలా శ్రీపాదుడు వారికి 16వ ఏడు వచ్చే వరకు వేదాంగాధ్యయనం చేసి అనంతరం ఆయన తల్లిదండ్రులకు చెప్పినట్లుగా సన్యాసం తీసుకుంటున్నట్లుగా సెలవిచ్చి వారి ఆజ్ఞ అనంతరం సన్యసించి 16వ ఏట హిమాలయాలకు వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ కృష్ణానదీ తీర పుణ్యక్షేత్రమైన కురుగడ్డ అనే గ్రామానికి చేరుకొని అక్కడే నదీ సమీపంలో అనేక శాస్త్రాలు ధర్మాలకు సంబంధించిన దర్బారు నిర్వహించేవారు. అలా శ్రీపాదులు ఎంతోమందిని పునీతులుగా జ్ఞాన సంపన్నులుగా చేసి పిదప వారి 32వ ఏట అంతర్ధానమైపోయారు. అలా శ్రీపాద వల్లభులు అంతర్ధానమయ్యాక వారి శిష్యులు శ్రీపాద వల్లభుల వారి దివ్య పాదుకలు పీఠికాపుర క్షేత్రంలో ప్రతిష్ఠించి శ్రీపాద వల్లభుల వారి మహిమలను వేనోళ్ల కొనియాడారు. నాటి ఆ పీఠికాపురమే నేడు పిఠాపుర సంస్థానంగా కీర్తించబడుతోంది. అలా శ్రీపాద వల్లభుల వారి శిష్య ప్రశిష్యుల పరంపర కొనసాగుతూ ప్రస్తుతం స్వామి సమర్థ సంప్రదాయానికి చెందిన శ్రీధర స్వామి శిష్యులైన శ్రీ 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 సజ్జనగడ రామస్వాముల వారి ఆధ్వర్యంలో ఈ పీఠికాపుర క్షేత్రం వైభవోపేతంగా విరాజిల్లుతోంది.
దత్త జయంతి, శ్రీపాదవల్లభ జయంతి, గురు పౌర్ణమి మొదలైన పర్వదినాలు అంగరంగ వైభోగంగా నిర్వహిస్తూ భక్తులకు దివ్యానుభూతిని కలుగజేస్తున్నారు. వీరే శ్రీ 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 శ్రీధర స్వాముల వారు. శ్రీ సజ్జనగడ రామస్వామి వారి గురువరేణ్యులు. గురువరేణ్యుల సమక్షంలో వారి శిష్యులైన శ్రీ సద్గురు సజ్జనగడ రామస్వామి వారు నిర్వహిస్తున్నటువంటి పాదుకాభిషేకం, ఎంతో భక్తి శ్రద్ధలతో వారు నిర్వహిస్తున్న ఈ పాదుకాభిషేకాన్ని మనందరము దర్శించి తరిద్దాం. श्रीपादशरणं भजे, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे, श्रीपादशरणं 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 भजे, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे. నిత్యాభిషేకాలతో, నిత్య పూజలతో, నిత్య అన్నదానాలతో ఎంతో వైభవపేతంగా విరాజిల్లుతున్నటువంటి పీఠికాపుర క్షేత్రాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. శ్రీపాదశరణం భజే, శ్రీపాదశరణం శ్రీపాదశరణం భజే, శ్రీపాదశరణం 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 భజే, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे. शिवनो नीने श्रीपादराय, कैलासवासा श्रीवल्लभाय, शिवनो नीने श्रीपादराय, कैलासवासा श्रीवल्लभाय, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे, श्रीपादशरणं 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 भजे, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे. कृष्णावतारी श्रीपादराय, प्रेमामूर्ति श्रीवल्लभाय, कृष्णावतारी श्रीपादराय, प्रेमामूर्ति श्रीवल्लभाय, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे, श्रीपादशरणं 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 भजे, श्रीपादशरणं भजे, श्रीपादशरणं श्रीपादशरणं भजे.
श्रीपादराय मोक्षदायक श्रीवल्लभाय श्रीपादशरणं भजे श्रीपादशरणं श्रीपादशरणं भजे श्रीपादशरणं भजे श्रीपादशरणं श्रीपादशरणं भजे श्रीपादशरणं 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 శ్రీ శ్రీపాద వల్లభుల వారి దివ్య పాదుకాభిషేకం తిలకించండి. भवपाश विनाशन योगिपते कमलायतलोचन धीरमते वरसाधक पोषक वेदनिधे परिपालय सद्गुरुदत्त विभो हृदये दयया वदने सुधया कुरु मां त्वयि भावनया विषयम् शरणागत रक्षण दत्त गुरो परिपालय सद्गुरुदत्त विभो परदेवतया गदितैर्निगमैरधियोगपथैरनुभावपरैः भरितं महितं तव पादरजस्तरुणं तिमिरं हर दत्तगुरो वरकुण्डलिनी चलनप्रभया प्रथमे गमने वरकान्तिमयम् सति निर्गमने सुधयोपमितं तव पादरजः प्रभुदत्तगुरो बहुवर्षमिते कठिने जटिले परयोगविधौ तव पादरमा सुलभं सुखदं क्षणमात्रपदं परिदर्शयति प्रभया कृपया गुरुदत्तपदात् परमन्यमहं न भजे न भजे न भजे न भजे गुरुदत्तपदे मम भावझरी परिनृत्यति चिल्लहरी सुकरी मधुमत्यभिदा परमा प्रमदा भवदङ्कपरिष्कृतिमादधती वरशात्तपथैकरुचिं ददति वरदास्तु सदा परया कृपया गुरुदत्त विभो गुरुदत्त विभो परिपालय मां परिपालय माम् हरिदत्त गुरो हरदत्त गुरो परिपोषय मां परिपोषय माम् यतिराट्नरसिंह सरस्वतये गुरुवल्लभहृत्पतये नतयः प्रभुदत्त गुरुं मनसा कलये गुरुराजदयामृतपानधिया भजे दत्तदेवं भजे दत्तदेवम् उमानाथभावं रमानाथहावम्
भजे दत्तदेवं भजे दत्तदेवं गुरुं देवदत्तं भजे देवदेवम् कृतान् दोषान् मया सर्वान् स्वचित्तवशवर्तिना क्षमस्वत्वं क्षमस्वत्वं क्षमाभरणभूषित శ్రీపాద వల్లభుల వారికి అత్యంత ప్రీతికరమైన సిద్ధమంగళ స్తోత్రమును ప్రతిదినము భక్తితో పఠించుట వలన సంకటములన్నీయు నివారణయే సకల శుభములు అభీష్టములన్నీయు సిద్ధించునని ప్రతీతి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भपुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव सुमती नंदन नरहरि नंदन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव पीठिकापुरा नित्यविहारा मधुमति दत्ता मंगलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदखंड श्री विजयी भव
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 నీరాజనం 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 శ్రీదత్త స్వామికి మా స్మర్తృగామికి నిండు నవవిధ భక్తి నీరాజనం శ్రీదత్త స్వామికి మా స్మర్తృగామికి నిండు నవవిధ భక్తి నీరాజనం యోగీశ్వరేశునికి శ్రీ జగన్నాథునికి రవిచంద్ర నేత్రునికి నీరాజనం యోగీశ్వరేశునికి శ్రీ జగన్నాథునికి రవిచంద్ర నేత్రునికి నీరాజనం 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 గురు విష్ణు శ్రీ గురు మహేశునికి అఖిల లోకాధినాయకునికి గురు బ్రహ్మ గురు విష్ణు శ్రీ గురు మహేశునికి అఖిల లోకాధినాయకునికి నిఖిలావతారుడౌ పూర్ణ శుభ నిలయుడౌ అత్రివర సుతునికి నీరాజనం నిఖిలావతారుడౌ పూర్ణ శుభ నిలయుడౌ అత్రివర సుతు. పీఠికాపుర సంస్థానం నెలకొల్పిన ఆలయంలో నిత్య పూజలు, ప్రతిదినం శ్రీపాదవల్లభుల వారి పల్లకీ సేవ, పర్వదినాలలో సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహిస్తూ దత్త సాహిత్యాన్ని పుస్తకాల రూపంలో భక్తులకు అందజేస్తున్నారు. దేవునికి ఆపన్న శరణుడౌ అవతారమూర్తి శ్రీ శ్రీ పీఠ నిలయునికి శ్రీ విజయ రూపునికి నీరాజనం శ్రీపాద దేవునికి ఆపన్న శరణుడౌ అవతారమూర్తి శ్రీ శ్రీ పీఠ నిలయునికి శ్రీ విజయ రూపునికి నీరాజనం శ్రీ విజయ నీరాజనం నీరాజనం శ్రీ విష్ణు రూపునికి నరసింహ సరస్వతికి భక్త పరిపాలునికి ముక్తి వరశీలునికి ఓంకార రూపునికి ఓం నాగసాయికి జయ 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 ధ్వనుల నీరాజనం శ్రీ విష్ణు రూపునికి నరసింహ సరస్వతికి భక్త పరిపాలునికి ముక్తి వరశీలునికి ఓంకార రూపునికి ఓం నాగసాయికి జయ 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 ధ్వనుల నీరాజనం 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 శ్రీదత్త స్వామికి మా స్మర్తృగామికి నిండు నవవిధ భక్తి నీరాజనం శ్రీదత్త స్వామికి మా స్మర్తృగా
శ్రీ సజ్జనగడ రామస్వాముల వారి భక్తి, నిర్విరామ దీక్షా దక్షతల వల్ల ఈ పిఠికాపుర క్షేత్రం నేడు బహుళ ప్రాచుర్యాన్ని పొందుతోంది.